2024 నవంబర్ 25 రాశి ఫలాలు. మేష రాశి. ఉద్యోగంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆదాయం పెరుగుదలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు తలపెట్టినా సఫలమవుతాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. వాహన ప్రయాణాలతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబంలో సానుకూల మార్పులకు అవకాశం ఉంది. వృషభ రాశి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు రాబడి వాటికి లోటుండకపోవచ్చు. ముఖ్యమైన పనులు ప్రయత్నాలు తేలికగా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన లాభాలు పొందుతారు. ధనపరంగా ఎవరికి మాట ఇవ్వకపోవడం మంచిది. అనుకోకుండా ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక అవసరాలు సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. మిథున రాశి. ఉద్యోగంలో కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో ఉన్న వారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిదే. ఆరోగ్యం పర్వాలేదు. కర్కాటక రాశి. ఆదాయం ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఉద్యోగంలో పనిభారం పెరిగే అవకాశం ఉంది. సహచరుల బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. కార్యకలాపాలు బాగా వృద్ధి చెందుతాయి. వ్యాపారులకు సంపాదన పెరుగుతుంది. మంచి స్నేహబంధాలు ఏర్పడతాయి. సింహరాశి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగిపోతుంది. బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయపడడం జరుగుతుంది. ఉద్యోగ జీవితంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. అధికారులు అప్పగించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు బాగా లాభసాటిగా కొనసాగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. కన్య రాశి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పనిభారం పెరిగే అవకాశం ఉంది. ఇంట బయట శ్రమ ఒత్తిడి తప్పకపోవచ్చు. ఇతరుల బాధ్యతలు మీద వేసుకోవడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు సాదాసీదాగా కొనసాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృధా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తులరాశి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ప్రోత్సాహం లభిస్తాయి. ఆదాయపరంగా ఎటువంటి ప్రయత్నమైనా సఫలమవుతుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. డాక్టర్లు లాయర్లు ఇంజనీర్ల వంటి వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వృశ్చిక రాశి. వృత్తి ఉద్యోగాలు సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో సంపాదన నిలకడగా కొనసాగుతుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆపద సమయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. ముఖ్యమైన పనులు వ్యవహారాలు సకాలంలో సునాయాసంగా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాలు లాభిస్తాయి. ధనుసు రాశి. ఉద్యోగంలో కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులకు మీ మీద నమ్మకం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆదాయంలో ఆశించినంతగా పెరుగుదల ఉంటుంది. కుటుంబ ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం మంచిది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యానికి డోకా ఉండదు.
మకర రాశి ఉద్యోగంలో కొద్దిగా పని ఒత్తిడి తప్పకపోవచ్చు. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉన్నా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వ్యాపారం మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆర్థిక విషయాల్లో అనవసర వాగ్దానాలు చేయొద్దు. తల్లిదండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతోంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుంభరాశి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉండొచ్చు. వృత్తి నిపుణులు ఆశించిన దానికంటే ఎక్కువగా రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సామాజికంగా పలుకుబడి వృద్ధి చెందుతుంది. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. దైవ కార్యాల మీద ఖర్చు చేయడం జరుగుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. మీనరాశి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి నిలకడగా ముందుకు సాగుతుంది. ఉద్యోగం మారడానికి ఇది అనుకూలమైన సమయం. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యానికి లోటేమీ ఉండకపోవచ్చు. కుటుంబంతో కలిసి ఇష్టమైన ప్రదేశానికి లేదా విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది.